నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ ప్రేమ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎప్పుడు ఊహించని మలుపులు తిరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏపీ భవిష్యత్తును వచ్చే ఎన్నికలే దిశను మార్చబోతున్నాయంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అమరావతి వర్సెస్ మావిగన్. అసలు ఏంటి మావిగన్? చంద్రబాబు నమ్ముకున్న అమరావతికి జగన్ ప్రతిపాదిస్తున్న మావిగన్ రాజధానికి మధ్య ఉన్న తేడా ఏంటి? జగన్ చేసిన ఈ పొలిటికల్ సవాల్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. జగన్ అమరావతికి వ్యతిరేకం. జగన్ వస్తే అమరావతిని నాశనం చేస్తారు అంటూ కూటమి చేస్తున్న ప్రచారానికి జగన్ క్లారిటీ ఇచ్చారు. నేను అమరావతికి వ్యతిరేకం కాదు, అక్కడ జరుగుతున్న చంద్రబాబు నడిపిస్తున్న అవినీతి స్కామ్లకు మాత్రమే వ్యతిరేకం అంటూ కూటమి ప్రభుత్వంపై దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. ఇది కేవలం అమరావతిలో జరిగే ల్యాండ్ పూలింగ్ కాదని, ఇన్సైడర్ ట్రేడింగ్ పేరిట జరిగిన కొన్ని లూప్ హోల్స్ లను జగన్ టార్గెట్ చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది. రైతుల ఆవేదనను తానే స్వయంగా వినిపిస్తున్నానని, అక్కడ ఉన్న చిన్న సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న అన్యాయాన్ని ప్రశ్నించడమే తన బాధ్యత అంటూ జగన్ తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో బలంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ జగన్ తనను తాను రైతుల సానుభూతి పరుడుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని కార్పొరేట్ స్కామర్ గా చూపించే యత్నం చేస్తున్నారు. ఒక కమిటీని, ఒక లీగల్ టీమ్ ను పెట్టాం. వాళ్ళ కోరిక మేరకే కోర్టుల్లో వారి తరఫున పోరాటం చేయడానికి ఒక వైపును సిద్ధమవుతూ, మరోవైపు గ్రౌండ్ లో జరుగుతా ఉన్న దౌర్జన్యాలను చూసేందుకు ఈ కమిటీ బయలుదేరింది. రైతుల కోరిక మేరకు వాళ్ళు చూపుతాము, మీరు రండి అని అడిగితే బయలుదేరితే, వీళ్ళంతా రైతుల ఆహ్వానం మేరకు ఈ కమిటీ అక్కడికి వెళ్తే ఏకంగా మా పార్టీకి చెందిన మాజీ మంత్రులను, ఎమ్మెల్సీల మీద, పార్టీ నాయకుల మీద దారుణంగా దాడులు చేసి హత్యాయత్నం చేశారు. కారద్దాలు పగలగొట్టారు, రాళ్ళు విసిరినారు. ఆ రాళ్ల గాయాలతో కానిస్టేబుల్ కూడా గాయాలై, కానిస్టేబుల్ కూడా ఒక మనిషి హాస్పిటలైజ్ అయినాడు. జగన్ చెప్తున్న ఈ మావిగన్ కాన్సెప్ట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే వారం రోజుల క్రితం అమరావతి రాజధాని భూములు అందించిన రైతు సమస్యలపై పరిశీలనకు వెళ్లిన వైసీపీ నాయకుల రాళ్ల దాడితో కథ అడ్డం తిరిగింది. మావిగన్ కావాలన్న జగన్ కు అమరావతితో ఏం సంబంధం అంటూ రాజకీయ మాటల దాడి మొదలైంది. ఈ క్రమంలోనే అమరావతి కోసం 1000 ఎకరాల సారవంతమైన భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కోవాల్సిన అవసరం లేదనేది జగన్ వాదిస్తున్నారు. ఎందుకంటే మావిగన్ పరిధిలో ఇప్పటికే ఒక మెగా క్యాపిటల్ కు కావాల్సిన అన్ని వనరులు సిద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అమరావతి కట్టాల్సిన అవసరం లేదని, కట్టేదేదో మావిగన్ కడితే సరిపోతుందంటూ జగన్ చెప్పుకొచ్చారు. రాజధాని నిర్మాణంలో అవినీతి లేకుండా చేయడం సాధ్యమేనా? చంద్రబాబు హయాంలో జరిగిన భూసేకరణ వెనుక పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, తమకు అనుకూలమైన వారికి ముందే సమాచారం ఇచ్చి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేయించారనేది వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. జగన్ దీనికి సంబంధించిన ఆధారాలను కూడా ప్రస్తావిస్తూ అవినీతి లేని రాజధానిని తాము నిర్మించి చూపిస్తామంటున్నారు జగన్. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వినిపిస్తుంది. గతంలో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు మీరు గ్రామాల్లో పర్యటించారు కదా, అప్పుడు భూసేకరణ బాధితులను కలవడానికి పర్యటిస్తారా అంటే దీనికి జగన్ ఇచ్చిన సమాధానం మాత్రం ఆశ్చర్యపరిచింది. నేను వెళ్తే దాన్ని స్ట్రైట్ గా పొలిటిసైజ్ చేస్తారంటూ జవాబు ఇచ్చారు. జగన్ అమరావతికి వ్యతిరేకం అంటూ తప్పుడు ప్రచారం చేయడంలో మాత్రం కూటమి ముందు వరుసలో ఉందన్నారు. ఈ మొత్తం ప్రెస్ మీట్ లో జగన్ తీసుకున్న స్టాండ్ లో ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. తాను అమరావతికి వ్యతిరేకం కాదంటూనే మావిగన్ ప్రతిపాదన విరమించుకునే ప్రసక్తే లేదనే విషయంపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. అమరావతి పేరు చెప్పి అక్రమాలు, అవినీతికి పాల్పడుతుంటే మాత్రం చూస్తూ ఉండబోమని ఘాటుగానే ఆన్సర్ ఇచ్చారు. ఎవరైతే మావిగన్ కు మద్దతు ఇస్తారో వారు వైసీపీకి ఓటు వేస్తారని, అమరావతిని కోరుకునే వారు చంద్రబాబుకు ఓటు వేస్తారంటూ జగన్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. దీన్ని వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెడతామని స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు మార్క్ అమరావతి గ్లోబల్ సిటీగా ప్రొజెక్ట్ చేయబడింది. దానికి కౌంటర్ గా జగన్ తెచ్చిన ఈ మావిగన్ ప్రాక్టికల్ మోడల్ ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తుంది, ప్రజల మద్దతు ఎవరికి ఉందో వచ్చే ఎన్నికలే తేలుస్తాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఏపీ రాజధాని రాజకీయం ఇప్పుడు అమరావతి వర్సెస్ మావిగన్ గా మారిపోయింది. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.